ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಅವರೇ ಹಾಗೂ ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯ ಪರಿಷತ್ನು ಬೆಳೆಸ್ತಾ ಇರುವಂಥ ನಮ್ಮ ಹುಸೇನು ಜಯರಾಮ್ ರೆಡ್ಡಿ ಅವರೇ, ಅವರ ಸ್ನೇಹಿತರಾದ ಶೌಕತ್ರವರೇ ಹಾಗೂ ನಮ್ಮ ಗ್ರಾಮದ ಎಲ್ಲ ಮುಖಂಡರೇ, ಅಣ್ಣ ತಮ್ಮಂದರೆ, ಅಕ್ಕ ತಂಗಿಯರೇ ಹಾಗೂ ಶೆಟ್ಟಿಗಲ್ಲು ಹಾಗೂ KGF ರಿಟೈರ್ಡ್ ಪೊಲೀಸ್ ಆಫೀಸರ್ ಬಂದಿದ್ದಾರೆ. ಎಲ್ಲರಿಗೂ ವಂದಿಸ್ತಾ ಒಂದೆರಡು ಮಾತು ಹೇಳ್ತೀನಿ. ನಾನು ಹೇಳೋದು ಏನಿಲ್ಲ, ಎಲ್ಲ ನಮ್ಮ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಸಂಸ್ಕೃತ ಹಿಡಿದು ಕನ್ನಡ ತೆಲುಗು ಎಲ್ಲ ಬಿಡಿಸಿ ಹೇಳಿದ್ದಾರೆ. ದಾನಗಳು ಜ್ಞಾನಗಳು ಮಿಕ್ಕಿದ್ದೆಲ್ಲ ಯಾವ ಥರ ಇದೆ, ಎಷ್ಟೆಷ್ಟಿದೆ ಅನ್ನೋದನ್ನು ಬಹಳ ಕೂಲಂಕುಷವಾಗಿ ಹೇಳಿದ್ರು. ಜೊತೆಗೆ ನಮ್ಮ ಹುಸೇನ್ ಅವರು ಬಹಳ ಸಿಂಪಲ್ ಆಗಿದ್ರು ಬಹಳ ತೃಪ್ತಿಕರವಾಗಿ ಹೇಳಿದ್ರು. ಆದರೆ ನಾನು 2-3 ಮಾತು ಮಾತಾಡ್ತೀನಿ, ಅದು ಎಲ್ರಿಗೂ ಅರ್ಥ ಆಗಲಿ ಅಂತ ಮಾತೃಭಾಷೆಯಲ್ಲಿ ಹಳ್ಳಿಗಳಿಗೆ ತೆಲುಗಲ್ಲೇ ಮಾತಾಡ್ತೀನಿ. ದಯವಿಟ್ಟು ಏನು ತಪ್ಪು ತಿಳ್ಕೊಬೇಡಿ, ಕನ್ನಡ ಬರೋದಿಲ್ಲ ಅಂತಲ್ಲ. ನಾನು ಸಾಮಾನ್ಯವಾಗಿ ಎಲ್ಲ ಹಳ್ಳಿಗಳಿಗೆ ಹೋದಾಗ ತೆಲುಗಲ್ಲೇ ಮಾತಾಡೋದು. ಯಾಕಂದರೆ ಅವ್ರಿಗೂ ಪ್ರೀತಿ ವಿಶ್ವಾಸ ಮಾತಾಡಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಈ ಸಲೀಸಾಗಿ ಅರ್ಥ ಆಗ್ತದೆ, ಕೆಲವು ಅರ್ಥ ಆಗೋಲ್ಲ. ಆಮೇಲೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮಾన్ని సుమారు 10 ఏళ్ళ లెక్క జయరామ్ రెడ్డి నడుపుతూ ఉన్నారు. కొంచెం తెలిసింది అనుకుంటా. ఆయనకి ఏమో దేవుడు బుద్ధి ఇచ్చినాడో, ఇలా మహాన్ భావులు ఉన్నారు, ఎంతెంతో కోటీశ్వరులు ఉన్నారు, సహస్రాల కోటీశ్వరులు ఉన్నారు, దేశమంతా ఉన్నారు. ఎవరు ఈ కార్యాలు చేశారు, ఎవరో ఒక్కొక్కరు చేస్తారు లేదంటే. అది మా ఊరిలో 10 ఏళ్ళ లెక్క సతతంగా ఒక దినం ఇచ్చి ఉండేది కాదు. ప్రతి పండుగకి, హిందువుల పండుగలకి, దీపావళికి, రంజాన్కి, ఉగాదికి ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకా కొంచెం మెచ్చగా ఇస్తూ ఉన్నాడు. నేనేమో 150 లేదరా 150 ఉన్నారు, నీకు తెలియదు, నువ్వు లెక్క చెప్తావు అంతే, ఇండ్ల లెక్క లేదరా, వాళ్ళ భాగాలు పోయింది 150 మంది చెప్తాను. నేను మామూలుగా నాకు నోట్లనే లెక్క ఊర్లో ఇట్లా దాంట్లో 4, 3, 2 అయిపోయింది. దీనికి అందరికీను సరి సమానంగా, పెద్ద అనలా చిన్న అనలా, లేదా వాడికి ఇస్తాము, ఇంక ఆ జాతి వాడొద్దు, ఈ జాతి వాడొద్దు అనలా, ఊరందరికీ ప్రతి ఒక్కరికిను ఆయనకి దేవుడేమో మంచి బుద్ధి ఇచ్చే ప్రతి పండగకి ఇస్తూ ఉన్నాడు. దాన్ని తీసుకొని కొందరంతా పండుగలకి నేను కూడా ఎన్నో సరుకులు అప్పలు చేసి సరుకులు తెచ్చినాను. ఊర్లో బెంగళూరు 3 భాగాలు దుడ్లు ఉండేలా పండుగ ఇట్లా తేవాలప్ప అంటారు ఇంట్లో. పోయి అది ఎవరు అంగడిలోనో, ఇంకొక అంగడిలోనో బట్టలు తీసుకునేది, ఎవరితో సరుకులు తీసుకునేది, ఎన్నో సరుకులు. నేను నిజంగా చెప్తాను, దేవసాయి స్టేజ్ పైన కూడా అప్పులు తెచ్చి పండుగలు చేయడం సరుకులు. అరే వాళ్ళ కథ నేను చెప్పలే, నా కథ నేను చెప్తా. అట్లాగే ప్రతి పండుగకి మన ఊరు వాళ్ళు అదృష్టం చేయన్నారు. ఆయనే కాదు, మన ఊరు వాళ్ళు అదృష్టం చేయడం. లేకపోతే ఇట్లా వాడు పుణ్యాత్మలు పుట్టుకొని మన ఊరందరికీ ఇస్తూ ఉన్నాడు. ఇది మహా శ్రేష్టమైంది. నేను చెప్పకూడదు, ఎదురుగా పొగడకూడదు. తెచ్చుకో చెప్పాలంటే వాడు వీడు అనేది అల్వారు ఎప్పుడు అన్న కుడి చేతిలో ఇచ్చింది, ఎడమ చేతిలో చదవకూడదనా అని ఎప్పుడో వస్తారు మాట్లాడి. అట్లా ఆయన ఇస్తూ ఉన్నాడు. ఇదే మా సుబ్బారెడ్డి గారు భలే బాగా చెప్పారు. దానాల్లో 16 ఉన్నాయి, జ్ఞానాల్లో 7 ఉన్నాయి. ఇవి అతి శ్రేష్టమైనవి. దాంట్లో యావదే అన్నదానం. ఆ అన్నదానానికి ప్రతి పండగకి ఆయన ఇస్తూ ఉన్నాడు. దేవుడు మంచి చేయని తిరిగి జ్ఞానదానం, జ్ఞానాల్లో 7 ఉంటాయి. విద్యాదానం అని, ఆ విద్యాదానానికి నాకు తెలిసినట్టు 3-4 ఏళ్ళు ఇస్తూ ఉంటాడు. మన ఊరే కాదు, మన క్లస్టరే కాదు, తాయిలూరు, మన్యాయనపల్లి, తిమ్రాస్పల్లి అన్ని పంచాయతీలు చిన్నవాళ్ళకి బుక్కులు, బట్టలు, వాళ్ళకి చదువుకునేకి ఏం కావాలా ఇవంతా చేస్తాడు. జతకే ఆ మేస్టర్లకు కూడా, అంగన్వాడీ వాళ్ళకి కరోనాలో అప్పుడు ఇవంతా చాలా గర్వంగా చెప్తాము. బిడ్డలు మన ఇట్లా బిడ్డలు పుట్టే వాళ్ళు పుణ్యాత్మ, మన బిడ్డలు అట్లా వాళ్ళు కావాలని కోరకుండా మన చేతిలో ఎంతనో 10 పైసలు 5 పైసలు. ఈ రంజాన్ పండుగలో సామాన్యంగా కూర్చో ఉండే వాళ్ళందరూ వాళ్ళ శక్తి కొద్ది వాళ్ళు ఇస్తారు. వాళ్ళ బిడ్డలకో చుట్టాలకి అంతా 10 ఇచ్చి ఆవిడిస్తాడు, 5 ఇచ్చి వాళ్ళ పద్ధతి ఉంది. రూపాయలు వాళ్ళ సంపాదన 4 అణాలు వెళ్ళాలని. దాంట్లో కొందరు 1,00,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 10,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 5,000 ఇచ్చి మీరందరూ కూడా ఇస్తారు. నాకు తెలుసు మా వాళ్ళు అంత తెచ్చుకోలే. మా వాళ్ళు ఏమన్నా దేవుడు ఏమైనా భోజనాలు పెట్టేది, ఓ కొత్త ఏడాది ఇది పుట్టిండేది. అన్ని పండుగల కన్నా కొత్త ఏడాది. కొత్త ఏడాది అంటే పెద్దలంతా తెలుసుకొని సమాధానం కూర్చేసేది. అందరినీ చెడ్డోళ్ళు కూడా ఎదురుగా వస్తే మన విరోధం కూడా మాట్లాడేలా పాపది అన్యోన్యంగా పోవాలా అనేది యాపాకు బెల్లం ఇచ్చేది తీపు ఇది. అట్లా మీ రంజాన్లోనే ఇది శ్రేష్టమైంది. 30 దినాలు ఒక్కపొద్దుండి మసీదులోనే కాకుండా ఆడవాళ్ళు ఇంట్లో చదువుతూ ఉంటారు. నాకు తెలిసిన బట్టలు బోమ్మ
ఉండే బట్టలు కోసే భూమ వాళ్ళ ఇంట్లో చదువుతూ ఉంటారు. అన్నాక అయాతమ్మ వాళ్ళ ఇంట్లో చదువుతారు. ఇప్పుడు ఎవరి ఇంట్లో చదువుతారో నాకు తెలియదు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇక్కడ మసీద్ కూర్చుంటే వాళ్ళు ఆడవాళ్ళు 10 మనుషులు 5 మనుషులు నలుగురు బట్టలు కురిసే భూమ వాళ్ళ ఇంట్లో కురుస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు ఖురాను. ఇప్పుడు ఏడాది చదువుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా అంటే ఇప్పుడు విద్యావంతులు అందరి ఇంట్లోనే ఉండారు. అప్పుడు ఉండలే. చాలా శ్రేష్టమైన నెల. ఈ నెలలో అది కాకుండా ఇంకా కొంత ఇఫ్తార్ కూటాన్ని చేస్తారు టౌన్లో ఇంకా పట్టి పల్లెల వరకు. సాయంకాలం నమాజ్ ఇస్తారే 6:30కి ఇఫ్తార్ కూటాన్ని పెట్టి 10 మనిషికి ఒక పొద్దులు ఇంకా వచ్చిన వాళ్ళకి భోజనం పెడితే అది శ్రేష్టము అని మీరే కాదు మా సంసారంలో పెట్టి వాళ్ళకి కావాల్సిన స్నేహితుల్ని మీరే ఉన్నా పెడతారు. మా హర్మల స్నేహితుల్ని ఇట్లా నేను చాలా బాగా వచ్చినాను. చాలా మంచిది. ఇట్లా టైంలో పిస్తూ ఉండేదని సద్వినియోగం చేసుకొని అందరికీ మీరు గౌరవంగా మీ ఇంట్లో 10 మనిషికి మీ ఎంత సహాయం అవుతుంది. వాళ్ళు లక్ష ఇచ్చప్ప మనం 10 పైసలు మన యోగ్యత. రూపాయి ఇచ్చేవాడు రూపాయి, 2 రూపాయలు ఇచ్చేవాడు 2, 1000 ఇచ్చేవాడు 1000, లక్ష ఇచ్చేవాడు లక్ష ఇచ్చే ఇంకా 10 మందికి సహాయం కానీ కోరుతా. ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు ఇంక మాట్లాడేది భాషణాలు కాదు. ఇది ఈ టైము మీకు అందరికీ పాపం నమాజ్ తప్ప అయిపోతుంది. మీకు 1 గంట కొందరికి అంతా ఇడ కొందరు పాపము నమాజ్ చేసేటప్పుడు బట్టలు పెట్టుకుంటే లోపలనే చదువుకుని గమనిస్తూ ఉండాలి. సారీ మీకు అందరికీ కూడా నేను సమాధానం చెప్తాను. అంటే మీ నమాజ్కి పోయే కానోళ్ళకి అందుకే ఈ కార్యం 12కి చేసి 12:15 ముగించేస్తామని అనుకునింది. నమాజ్ తొందరగా కూడా కొత్త నెలలో ఈ నెలలో వాళ్ళకి కానీ కొంచెం లేట్ అయ్యా. మీ అందరికీ దానికోసం ఆ నమాజ్కి పోయిన వాళ్ళకి ఇప్పుడు వందిస్తా, క్షమాపణ కొడతా. ఇది ఉపయోగించుకొని అందరూ బాగుపడాలా, 10 మనిషికి మనము సహాయం చేయాలనేది, మన బిడ్డలు బాగుపడాలని కోరుతా. అందరూ బాగుండాలని కోరికే. ఇంకా అభివృద్ధి పనులు చెప్పినట్లు చాలా సంతోషం. హాస్పిటల్ చేస్తామని మా శక్తి కొద్దీ నేను చేయడా చేయించిన ఒక 100 ఇండ్లు మన ఊర్లో ఇప్పించినాను. 106 మంది ఖాతాలు జమీన్లంతా చేయించిండు. అప్పుడు నేనే పట్టాలు మీరంతా ఉంటారో లేదో పక్కంతా జమీన్లకు ఎవరికి పట్టాలు ఉండలే. నేను తలెత్తినాక 3/4 భాగం మన ఊరికి పట్టాలు ఇప్పించినాయి. జమీన్ హై స్కూలు హాస్టల్ అన్నీ చేయించున్నాము. హాస్పిటల్ మన ఊరికి చేయాలంటే అది ఒకటే వచ్చినాక మన్నాయనపల్లిలో చేయించింది నేనే. మన్నాయనపల్లి హాస్టల్ చేయించింది నేనే. గర్వంగా చెప్తా. మన్నాయనపల్లిలో ఇంకొకటి ఎవరు వచ్చేయాలి మన ఊర్లో బ్రిడ్జ్ నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు చేపించిండేది. కానీ అన్నకి 2 జిల్లా పరిషత్ ప్రెసిడెంట్లు అయినాయి, మంత్రులు అయినాయి. జిల్లా పరిషత్లో తెచ్చిన్నామనేది చెప్తాను. దాని టైం వస్తుంది. ఇప్పుడు అది నేను చెప్పలేకపోయాలే. ఇప్పుడు మాది వయసు అయింది. మేమేమన్నా ఆశీర్వాదం చేసాము. మీరేం చేస్తారో దేవుని పని, ఊరోళ్ళ పని, దానికి నాకు చాలా గర్వం. మన ఊర్లో మాత్రం పనులు అవుతూ ఉన్నాయి కదప్ప అని సంతోషము. ఇంకా బాగా అభివృద్ధి కాండ మా చేత అయిన 4 మాటలు చెప్తాము. అంతేగాని మేము ఇంకేం పిరకలాడికి అయ్యాలి. ఈ మాట చెప్పే అవకాశం మీ అందరికీ అందించే. జై హింద్, జై కర్ణాటక.